నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదండీ! ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతుంది గదా! ఒక వీడియో. యూట్యూబ్‌లో పరిచయమంట. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలామంది పోస్టులు పెడుతున్నారు, వీడియో పెడుతున్నారు వాళ్ళ ప్రేమ జంట. ఎంత అందంగా ఉన్నాడు, బాగున్నాడు. సాధారణంగా ప్రేమ పెళ్ళికి అసలు ఎవరు ఒప్పుకోరండి. ఎవరు ఒప్పుకోరు. ఏ ఫ్యామిలీ కూడా ఒప్పుకోరు. అలాంటిది పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేసుకొని, నుదిన బొట్టు పెట్టి, మట్టె పుస్తలు పెట్టి, ఆ కుటుంబ సభ్యులతో, ఆడపడుచుతో, ఆ! జనం దీవెనతో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి మహారాణిలా చూసుకుంటే, ఈవిడ గారు మాత్రం బస్ డ్రైవర్‌తో వెళ్ళిపోయింది. ఇది ఎంతవరకు కరెక్టు? హ్మ్. అదే ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వంటే ఇష్టం లేదు అంటే ప్రేమించేవాడు కాదు కదమ్మా! నువ్వంటే నాకు ఇష్టం లేదు, లవ్ చేయకు, ఎమ్మడి పడకు అంటే వాడు ఎమ్మడి పడడు కదా! ప్రేమించడు కదా! ఏ మగాడైనా సరే ప్రేమిస్తాడు, చూస్తాడు. ఆడది ప్రేమిస్తేనే మగాడు ప్రేమిస్తాడే గానీ, ఇష్టం లేకపోతే స్నేహంగా చూస్తాడు మంచి మగాడు. ఎవడో వేస్ట్ గాడు ఆడదని ఎమ్మడి పడతాడు కానీ, మంచి మగాడు మాత్రం ఇష్టపడితేనే ఇష్టపడతాడమ్మా! లేకపోతే ఎవడు ఇష్టపడడు. బలవంతంగా ఎవడు తాళి కట్టడు. ఇష్టపడితే ఇష్టపడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా మారుతున్నారు లేడీస్ అందరూ అర్థం కావట్లేదు. ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలంటేనే ప్రతి మొగాడు భయపడుతున్నాడు. ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి భయపడుతున్నాడు. ఒక అమ్మాయి కాల్ వస్తే భయపడుతున్నాడు. ఒక అమ్మాయితో జర్నీ చేయడానికి భయపడుతున్నాడు. నిజంగా చెప్తున్నా. ఒకప్పుడు మగాళ్ళని చూసి ఆడది భయపడుతుండే. ఇప్పుడు ఆడోళ్ళని చూస్తే మగాడు భయపడుతున్నాడు. ఒక ఆడది చేయబట్టి అందరికీ ఆడోళ్ళకి మాటొస్తుంది ఇలా. మంచి ఆడోళ్ళకి కూడా చెడ్డ పేరొస్తుంది. కట్టుకున్న భర్తని వదిలేసి పరాయి మగాడితో వెళ్ళటం ఎంతవరకు కరెక్టు? దేవునితో సమానం. కట్టుకున్న భర్త అంటే అందంగా ఉన్నాడు, ఆస్తి ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, జంట బాగుందని జనమందరూ అంటుంటే పెళ్లి చేస్తే ఇలా ఎందుకు చేస్తారు? హ్మ్. ఏ అమ్మాయి ప్రేమకి ఒప్పుకోరు. అసలు ఇళ్ళలో గూడా అత్తమామలు రానివ్వరు. కానీ నీకు ఎదిరించి పెళ్లి చేసుకొని ఇంట్లో మహారాణిలా చూసుకుంటే మాత్రం తన భర్తని వదిలేసి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? కట్టుకున్న భర్త చితివంటలో ఉంటాడు. నూరెళ్ళు తోడుంటాడు. కానీ ఎంతటి కష్టమైనా సరే నిన్ను విడిచిపెట్టడు. పరాయివాడు ఏదో ఒక రోజు బోరు కొట్టినప్పుడు వాడు వదిలేస్తాడు. అప్పుడు రోడ్డు పైన పడుతుంది. నీ భర్త నువ్వు వెళ్ళిపోయావని బాధం కాదమ్మా! అయ్యో! నా పరువు పోతుందని కాదు బాధ. నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందే అని బాధపడతాడు. మూడు ముళ్ళ బంధం అది నీకు తెలిస్తే వెళ్ళవు. కానీ ఆ బంధం ఏడిపిస్తుంది. నీలో సగమైపోయాడు. తనలో నువ్వు సగమైపోయావు. గుర్తుకు రాలేదా నీ భర్త ప్రేమ, అనురాగాలు, చూసుకున్న మమకారాలు, మర్యాద అవన్నీ గుర్తుకు రాలేదా? పరాయి మగవాడు పరిచయంతో ఆ క్షణం గుర్తొచ్చిందా? ప్రేమ పెళ్లి చేసుకోవడం అదృష్టం. మగాడు ఎదిరించి పెళ్లి చేసుకోవడం మన చాలా అదృష్టం. ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకటే ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా నేను. పరాయి వాడు వేస్ట్ గాడు. కానీ భర్త నూరేళ్ళు తోడుంటాడమ్మా. దయచేసి భర్తని వదిలేసి పరాయి వాడితో వెళ్ళిపోకండి. ఏదో ఒక రోజు బతుకు వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? భర్త ప్రేమ చాలా గొప్పది. వర్ణించరాని ప్రేమ భర్తది. గుర్తుపెట్టుకోండి.